డాడీ కాదు మమ్మీ కాదు ఇది పందిరి వీడియో తీస్తున్నాడు తిక్కొని సంసారం చేసే మరి మా ఊడి ఇప్పుడు ఇచ్చాడు పడకండి మరి కెమెరా వెళ్ళాడు నాన్నకి దగ్గరది వాళ్ళని అయితే బాగా బాగా క్లోజ్ మీదేనా అన్నది ఎక్కడి జూమ్ చేయి జూమ్ లేదు మీరందరూ హాయ్ అంటే చెప్పండి చెప్పు అక్క మీరు తొందర ఆయన బయట ఉన్నారు మమ్మల్ని కొట్టే మధ్య ఉన్నారు అంతే కదా నువ్వు కెమెరా కట్టమవసరం అక్క కొంచెం ముందుకు రాక అట్లా ఇచ్చాడు ఓకే రెడీ అమ్మ ఇచ్చాడమ్మా రే పైకి ఎక్కువ రే రెడీ అన్న రెడీ అన్న కళ్ళారిపోద్దాం ఓకే పసుపు చాలా పలచ కలిపినారు ఏమైంది ఏమైంది చెప్పు
తక్కువండి ఏమైంది అక్కడ చిన్నారే అక్క చేయి పట్టుకోమ్మా ఈ పిల్లలు బయట తీసుకోండి అక్క ఓకే రెడీ అక్క 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 అట్లా వండుగా మాకేమే బట్టలు మళ్ళీ బట్టలు చెండు కొడుకు బట్టలు వేసుకుంటున్నాం వేసాడు మొత్తము చెండు కొడుకు మొత్తం అక్క అక్క ఆమె కనపడనమ్మా కొంచెం వెనుకుండండి కూర్చోడమ్మా వెనుక సర్రా రే అక్క కొంచెం వెనుకున్నట్ట అక్క ఇచ్చాడు అమ్మ నువ్వు తొంగి చూడొద్దమ్మా లోపలికొండు అన్న కళ్ళు బాగా కళ్ళారిపోద్దు కళ్ళు అక్క ఒక నిమిషం అక్క సైడ్ పోనీ ఉండు ఉండు ఒక నిమిషం ఉండు ఇద్దరు నిలబడరా ఇద్దరు నిలబడు అక్క ఇటు రాక అక్క 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 అన్న రెడీ ప్రశాంతక్క చూడు బిల్గులుగా చూడు బిల్గులుగా ఓకే అన్న ఒక్క నిమిషం ఓకే మీరు బాగా ఏమండిస్తావు మమ్మీ లేదు లేదు ఫోన్ చేసి మాట్లాడు సైడ్ లా ఇచ్చాడు అమ్మా ఇటు చూడమ్మా ఓకే ఇంకెవరు నెక్స్ట్ ఎవరు తెలీదు అన్ని పేరు రాసి పెట్టారు డ్రెస్ సార్ తలకాయ ఇక్కడ తోడు తోడు అలా కూర్చొని అలా కూర్చొని వాళ్ళు అందుకే అడిగేస్తారు నడుచుకుంటా సారా
మామెంటరా వెళ్ళు 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 మామతో పడరా షటర్కు దిగండి ఉన్నాం మీకోసమే, మీరు కూర్చుంటే స్టార్ట్ చేస్తాం జనరేటర్. చాలా ఫుల్ అయ్యమండి అక్క మీది అయిపోయింది అక్క. అవి కుర్చీలు వేయండి వాళ్ళకి, కుర్చీలు వేయండి. కూర్చోండి అవి అవి చూడవా అక్క ఆ బకీటలో ముందర కనపడొద్దు వాళ్ళని. నువ్వు కర్రా అన్నా వదినా నువ్వు ఇట్రా 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 ఏ సత్తి జర్రా కిరణ్ కుర్చీలు ఈడ వేసుకోండి. వాళ్ళు వెనక నిలబడి ఒకరు జల్లర్ పట్టుకొని అక్క జల్ల పెడితే శ్యామ్ కిషోర్ ఫోటో స్టైల్ నువ్వు జర్రా మీరు వెనక్కి రాండి మీరు స్మెల్ నాగు చూడమ్మా ఇద్దరు నాన్న చిన్నోడు ఇటు చూడరా ఇదే పెట్టుకో చెయ్యి బాగా కూర్చో. మామయ్య ఇట్లా కూర్చోండిగా రెడీ రెడీ ఇచ్చున్నానా బాగుండు ఓ స్మైల్ బో తర్వాత నేను చెప్తా ఇప్పుడు కాదు నీ కొడుకు కాడికే నేను పోయేది అవులే నార్మల్ చెమ్ములు తెచ్చుకున్నాక డబ్బాలు వద్దు కానీ చెమ్ములు మనం నెత్తి మీద కాలుతురా మరి నెత్తి మీద పంపించుకోసే నెత్తి మీద లేపండి చేసేదో చేస్తున్నారు అంత గుంపు కూడా వద్దండి అక్క. చేయకుంటే ఒక్కరు ఊరి దగ్గరికి వెనక్కి వచ్చి ఒక ఇద్దరు వస్తే మీ ఫోటో తీసుకుంటాం. మీరు ఇంతసేపు ఆయన పోండి అంటే ఒక్కరు రాలే. ఇప్పుడు మళ్ళీ అందరూ ఐదు పోతారు. వెనక్కి వెళ్ళమా నువ్వు అక్కడ నువ్వు జల్లడు పట్టుకోమా. జల్లలు లేదంటే పక్కన ఇద్దరు చూడన్నా
స్లోగా పోయండి, స్లోగా పోయండి. పోస్తారు 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 సార్ పోతా పని పోస్తారులా వీళ్ళు అయిపోయిందా అక్క నువ్వు ఊపొద్దులేమ్మా అవే పడతాయి. అదే పడతాయి ఏమన్నా అక్క అక్క నువ్వు 4 చెంబులు వేసిన వేస్ట్. నీకు చెప్తామా దగ్గర రా నువ్వు ఫస్ట్. అక్క దిగు అది జరగక నువ్వు కింద దిగక్క. అది జాగ్రత్త కింద పడే. అమ్మా చీర బాగా వేసుకుని ఫస్ట్. ఇద్దరు ఒకటేసారి చూడమ్మా ఇద్దరు చూడండి. మమ్మీ అన్నయ్య అక్క నువ్వు అటు సైడ్ పోక. అక్క నువ్వు ఇటు సైడ్ ఒకరొకరు ఒకరొకరు చూడండి అక్క. ఆ చేతికి పట్టుకో అక్క ఆ చేతికి పట్టుకో చేతులు చేయండి. చూడమ్మా అలా బాబక్క తినబట్ట పెద్ద మనం మంది చేయలే గంట సేపులు కానీ చిన్నగా చిన్నగా స్లోగా పెట్టొద్దక్క అవి పడతాయి. నువ్వు ఇట్లా పోయి అవతల చేతికి పట్టుకో పేడి అంతే అంతే. గట్ట పేడి ఇటు చూడమ్మా ఇద్దరు చూడండి. ఇటు చూడండి. ఓకే మీరు రాడు మా పని భయపడమ్మా మీరు భయపడు ఎక్కడ పోతారు పేడు అన్నా అన్నా పెద్దనా అందరు రెండు జరుపుకొచ్చామా సరే సాబు దూరం ముడి చూస్తే కనపడదా చాలా ఉంది మరి ఏం తెలియదు లేక అక్క మీరు పోసేది అందరూ అయిపోయినారా? ఒక్కటే కనపడతాడు. కాళ్ళు కనెరుగుతుంది ఏమేమే అమ్మా మన వాళ్ళు ఉంది మా వస్తారు వెంటనే దేవుడు ఆయన్ని కూడా దర్శించాడు. వారిద్దరూ అక్కడ కూర్చొని వారి వారి పాపాలు ఒప్పుకున్నారు. ప్రియులారా వినండి, మన పాపములను మనము ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రుడుగా చేయును అని చెప్పాడు. సాతాను చేసే మోసం ఏంటో తెలుసా? భర్త దగ్గరకు వచ్చి నీ భార్య చేసేవన్నీ తప్పు అని చెప్తాడు.
భార్య దగ్గరికి వచ్చి నీ భర్త చేసేవి తప్పు, భర్త దగ్గరికి వెళ్ళి నీ భార్య చేసేవన్నీ తప్పు, ఆమె ఇలాంటిదన్నా ఆమె అలాంటిదన్నా. మేము సేవకులుగా దైవజనులుగా అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 100% అందరూ చెప్పేదని తెలుసా, భర్త దగ్గరికి వెళ్తే అన్నా ఆమె మాట వినదన్నా, ఆమె గయ్యాలి అన్నా, ఆమె నాకు లోబడదన్నా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పితే వింటదన్నా, నన్ను రెస్పెక్ట్ చేయదన్నా, కాబట్టి ఇదిగో ఏమతో నేను పడలేనన్నా. భర్త దగ్గరికి వెళ్ళి ఆ భార్యను అడిగితే భర్త గురించి అన్న నన్ను ప్రేమించుడన్నా, పతాక ఫోన్ మాట్లాడతాడు కానీ నాతో మనం మర్చిపెట్టినాం. మనం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదామండి. గమనించినందరికీ కూడా చిన్న మనవి, మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి లైసెన్స్ అధికారమును బట్టి మరి వీరిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు, వారు కూడా వేరు చేసుకోకూడదని దైవ సేవకులుగా హెచ్చరిక చేస్తూ వీరిని భార్యాభర్తలుగా మరి ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా తల ఉంచినట్లయితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు తల ఉంచినట్లయితే అభిషక్తులందరూ కూడా సేవకులందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. సేవకులందరూ కూడా రావాలి. మన మధ్యలో ఉన్నటువంటి రేవరెడ్డి భాస్కర్ సార్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. అది తొలగించినట్లయితే నూతన దంపతులను దేవుడు ఆశ్రయించినట్లుగా మరి దాంపత్యాన్ని ప్రభు పరిపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సకల దేవుని ఆశీర్వాదములకు కర్తవైన మా దేవ, సర్వాధికారి, మా మంచి కాపరి అయ్యున్నటువంటి మా యేసయ్య, ఈ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ సమయమునందు ప్రభువా నా తండ్రి నూతన దంపతులుగా నా తండ్రి షెడ్లక్ పాలు బట్టి నా తండ్రి దేశ రాను బట్టి స్తోత్రాలు. వారిద్దరు ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా దైవజనుల మధ్య సకల పరిశుద్ధుల మధ్య నా తండ్రి యొక్క స్థలములో ప్రభా బిడ్డలో యొక్క వాహాన్ని మీరు ఘనంగా జరిగించారు. ఘనమైన దేవుడవు, ఘనమైన దేవ కార్యాన్ని ఘనమైన బిడ్డల మధ్య ఘనంగా జరిగించి మీరు మహిమ పొందుకునే విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాష్ట్రుడు ప్రభా షెడ్లక్ తండ్రి మరి షెడ్లక్ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రభా నా తండ్రి మీరు సాటైన సహాయముగా దేశాన్ని మీరు ఇచ్చారు. వారిద్దరు కూడా ప్రభా వారి యొక్క దాంపత్యాన్ని గుర్తుగా అతను వారి యొక్క జీవితానికి ప్రభా మీరు ముందున్నారనే గుర్తుగా వారి తండ్రి పరిశుద్ధ తండ్రి ప్రభా బైబిల్ గ్రంథం ద్వారా వారి తండ్రి ఇద్దరు కూడా మార్చుకొని అతన్ని మా యొక్క భారతదేశ సంప్రదాయ ప్రకారముగా వారి తండ్రి ప్రభా సూచనగా తండ్రి ప్రభా తాను కట్టిన దాన్ని బట్టి వందనాలు. అతని వారి జీవితాన్ని ప్రభా మా యొక్క పెద్దల కుటుంబం వల్లే మీరు కట్టండి, దీవించండి
తను ఆశీర్వదించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిగా కుటుంబాలు వర్ధనపరిచేయండి. వారి యొక్క భక్తి జీవితాన్ని, వారికి విశ్వాస జీవితాన్ని, వారి యొక్క దాంపత్య జీవితంలో తను పెనవేసుకొని నీతో ప్రభా దాన్ని కలిగి జీవించడానికి చూపించండి. ప్రభా తండ్రి నీ సేవ పట్ల దాసునుకున్న ఆసక్తిని బట్టి దాసురాలు కూడా తన భర్తకు సాటైన సహాయముగా తన యొక్క సేవలో ప్రభా నీ యందు తన ముందుకు కొనసాగినట్లుగా చూపించండి. వారి యొక్క తండ్రి జీవితంలో వారి దాంపత్యముగా తండ్రి ప్రభా వారి యొక్క సంసార జీవితాన్ని కొనసాగిస్తుండగా వారికి కావాల్సినటువంటి దేవుని తన గర్భఫలం ఇచ్చి వారి తండ్రి ప్రభా బలపరచండి. వారి వంశాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని తన సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా విత్తనటువంటి దేవుని తన వాక్యాన్ని బట్టి వారి తండ్రి వారి జీవితాన్ని కట్టుకొని నీ దాసుని ప్రమాణాల ద్వారా తన ప్రభా వారి జీవితంలో భార్య భర్తలు తండ్రి భర్త భార్య ప్రేమించినట్లుగా భార్య తన భర్తకు లోపడినట్లుగా జీవించినట్లుగా చూపించండి. వారి యొక్క మొదటి దినం నీ ప్రార్థనతో వారికి తన ప్రభా సమయం ముగింపు నా తన ప్రార్థనతో తను ముగించుకుని బాగా దయచేయండి. మరి ముఖ్యంగా తన సమయం ప్రభా వారి యొక్క జీవితంలో ప్రభా అనేక ఆశీర్వాదాలు తన ప్రభా అక్కుల బ్రిస్కుల వారి జీవితాల్లో ప్రభా వారి జీవితాన్ని ప్రభా నీ సేవ పరిచయలో సేవకులు ఎదురు వచ్చినట్లుగా నీ బిడ్డలు తన వాళ్ళకి ఆత్మీయ జీవితాన్ని కూడా నీ సన్నిధిలో కొనసాగించే బాగా దయచేయండి. మరి ముఖ్యంగా అతని దాసుని యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఉద్యోగాలను నీ దాసులకు ఇచ్చిన ఉద్యోగాలు దీవించండి. వారి ఉద్యోగాలను బట్టి వారి తండ్రి ప్రభు అతిశయపడిగా నిరీక్షణ పని పాటలు తండ్రి సంతోషిస్తూ నీకు కృతజ్ఞతగా వారికి వచ్చిన రాబడిలో ప్రథమ ఫలాలు నీకు ఇచ్చి నేను భయపరిచే బిడ్డలకు దీవించమని ఈ యొక్క సమయం ఇచ్చిన దైవజనులను స్థానిక సంఘాన్ని దేవదాది కుటుంబ పెద్దలు మా యొక్క తండ్రి ప్రభు మార్చి తండ్రి ప్రభు సర్పంచ్ గారు తండ్రి సోమన్న గారు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా యొక్క తన సమయం ఇచ్చిన మీ యొక్క నామాన్ని వందలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఎంతో కోరదగినవి నీ దర్శనము నా హృదయములో స్థాపింపబడి ఉన్నది. పరిశుద్ధ పాడదామా? నీ దర్శనము నా హృదయములో స్థాపింపబడి ఉన్నది. పరిశుద్ధ స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. ఎందుకంటే నా ఆధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞతనై జీవితమంతయు సాక్షినై. పాడదాం అందరం. నా ఆధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞతనై జీవితమంతయు సాక్షినై ఉండును. నా ఆధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞతనై జీవితమంతయు సాక్షినై ఉండును. Thank you.